शास्त्रस्वरूपा నరునిగావగనాడు నందాత్మజుండవై గీతామృతమునందించినావు మోక్షశాస్త్రము తెలిసి మోక్షభ్రాంతిని వీడి ముదమందె పాండవ మధ్యముందు గురు శిష్య బంధం గుప్యాది గుప్యం ఏకమై అద్వైతమై రుజువుగా పూతావియు కలవు చూడగా పదముతో అర్థమగుతు మదిని దేశకాల వస్తు దేహత్రయముగల్ల వాచ్యమై భావమై మదినితో యద్భావమూలం సచ్చిదానందమే చిద్రూప చిన్మయానంద స్వామి చిద్రూప చిన్మయానంద స్వామి హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం వదంతు శాస్త్రాణి యజन्तు దేవాన్ కుర్వంతు కర్మాణి భజन्तు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తిః నసిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేషు न सिद्ध्यति ब्रह्म శతాంతరేషు బ్రహ్మజ్ఞానం లభించాలి అంటే బ్రహ్మ విద్య లభించాలి అంటే బ్రహ్మానుభవం లభించాలి. మానవుడు ఎలా జీవిస్తున్నాడో విచారణ చేశాను. 4 భాగాలు కనబడ్డాయి. ఏమిటా 4? వదంతు శాస్త్రాన్ని యజन्तు దేవాన్ కుర్వంతు కర్మాణి భజन्तు దేవతా. ఈ 4 మానవ జీవితంలో కనపడుతున్నాయి. కానీ ఆత్మైక్య బోధ అనేటటువంటి కనుక వీటిని జోడించకపోయినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి దాంట్లో కూడా ఏం చేయాలట? ఈ ఆత్మైక్య బోధని జోడించాలి. ఆ 4 చేయడం మానేమని కాదు. ఎవరికైనా ఏదైనా చెప్పగానే ఏం చేస్తారు? అది చేయడం మానేస్తారు. మీరు వద్దనాలు కదండి అంటే నేను వద్దన లేదు నాయన. శాస్త్రం ఎప్పుడు కూడా కర్మత్యాగం చేయమని చెప్పలేదు నాయన. ఆత్మభావంతో కర్మ చెయ్యి. కాబట్టి యజन्तు దేవాన్ చేయాలా వద్దా? యజ్ఞయాగాది శ్రోతులు చేయాలి. కానీ ఏ దృష్టిలో చేయాలి? ఆత్మైక్య బోధ అద్వైత దృష్టిలో చేయాలి. అప్పుడు మాత్రం అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ అద్వైత దృష్టిని కనుక తీసేస్తే అప్పుడు జ్ఞానం పుడుతుంది. కుర్వంతు కర్మాణి. కాబట్టి కాఫీ తాగమంటారా మానేయమంటారా? భోజనం చేయమంటారా మానేయమంటారా? మాట్లాడమంటారా మానేయమంటారా? ఇవన్నీ చేస్తున్నామని చెప్పిన మీద ఇవన్నీ కర్మలే. ఆలోచించమంటారా మానేయమంటారా? అన్నీ చేయవలసిందే. కానీ ఏ స్థితిలో చేయాలి? ఆత్మైక్య బోధ ఆత్మభావంలో ఉండి చెయ్యి. అనంతర గురువు గారు అసలు పరిపూర్ణ రాజయోగి స్వామి నిర్భయానందులు అందరికీ మొట్టమొదటి పాఠం ఏంటంటారు? ఏకనైనా చెయ్యి, భావంలో ఉండి చెయ్యి. ఏమంటే నేను ఆత్మభావంలో ఉండలేకపోతున్నాను. మన గొడవ ఏమిటి? మీరు ఉండమంటున్నా సరే, మేము ఉండలేకపోతున్నాగా. సరే ఓ పని చేయి, దానికంటే ఇంకో అంటే 1వ క్లాస్లో అడ్మిషన్ తీసుకునే ముందు ఏం చేయాలి? శిశు మందిర్ కిండర్ గార్డెన్లో LKG UKG చదువుకుని రావాలన్నమాట. ఎట్లాగా?
నేను స్థానంలో దైవీ భావం నేను స్థానంలో ఇష్ట దైవాన్ని పెట్టాలి. పెట్టి ఏం చేయాలి? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా నీ ఇష్ట దైవంతో మాట్లాడుతున్నానని భావించు. నువ్వు ఎవరితో వ్యవహరిస్తున్నా నీ ఇష్ట దైవంతో వ్యవహరిస్తున్నానని భావించు. ఇప్పుడు మీ వ్యవహారం ఏమైపోతుంది? ఎవరితో మాట్లాడినా ఆ వ్యక్తి లేడు ఇప్పుడు అక్కడ. ఆ స్థానంలో ఎవరున్నారు? మాట్లాడుతున్న స్థానంలో ఎవరున్నారు? అక్కడ కూడా ఇష్టదైవమే. ఇలా రెండు స్థానాల్లోనూ ఇష్టదైవమే ఉన్నాడనేటువంటి దృష్టిని అలవాటు చేసుకో. ఇది అభ్యాసం చేయి. ఇది అభ్యాసం చేసేటప్పటికి అక్కడా దైవమే ఉంది, ఇక్కడా దైవమే ఉంది అనేటప్పటికి అప్పుడు ఏమైపోయింది? ఆత్మభావనలోకి మార్చుకోవడానికి సులభమైంది. ఆత్మైక్య బోధ అవకాశం. ఇలా జాగ్రత్తగా మనం మొదట ఏం చేయాలి? ఎవరితో వ్యవహరిస్తున్నా నీ ఇష్ట దైవంతోనే వ్యవహరిస్తున్నావు అనేటువంటి మౌలిక సూత్రాన్ని పట్టు. ఇప్పుడు మనం ఎవరి మీదైనా చిరుపురులు ఆడగలుగుతాం. రోజు మొత్తం మీద చిరుపురులు ఆడితే బాగుంటుందంటారా, బాగా ఆడకపోతే బాగుంటుంది? కానీ ప్రస్తుతం జీవితం ఎలా ఉంది? ఆడితేనే బాగుండడానికి. ఎందుకని? గుణధర్మం చేత, ఆ మూడు గుణాల యొక్క ప్రభావం చేత ఎవరో ఒకరి మీద చిరుపురులు ఆడకపోతే ఆ రోజు జీవితం బాగోదు. ఎందుకు బాగోదయా అంటే ఏదో కారణం వస్తుంది. ఇల్లు పిల్లు నల్లు. పెద్దలు ఏం చెప్పారు? కారణాలు మూడట. ఏమిటవి? నీకు ఆవేశం రావడానికి ఏమిటయ్యా కారణం? అయితే ఎల్లి, లేకపోతే పిల్లి, లేకపోతే నల్లి. వీటి మీద నీకేమైనా ఆవేశం రావడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ ఇష్టదైవంతో వ్యవహరిస్తున్నావు, ఇష్టదైవముగా ఉండి వ్యవహరిస్తున్నావు. ఈ రెండు లక్షణాలని ముందు బాగా పట్టుకోవాలి. పట్టుకుంటే ఏమైపోయినప్పుడు ఆత్మైక్య బోధ సులభమైంది. సరే, ఆత్మైక్య బోధ వచ్చిందండి. వస్తే ఏమిటి ప్రయోజనం? నేను కూడా చెప్పాను. విజ్ఞానం. తద్వారా ఏమొస్తుంది? విజ్ఞానం వస్తుంది. ఆ విజ్ఞానంతో ఇప్పుడు చివరి వాక్యాలు చూడండి. అది అప్పుడు బ్రహ్మజ్ఞానానికి దారితీస్తుంది. నా సిద్ధ్యతి బ్రహ్మ. ఎక్కడంటే బ్రహ్మ శతాంతరేపి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మ శతాంతరేపి. 100 మంది బ్రహ్మలు పోయేంత కాలం నువ్వు ప్రయత్నించినా నీకు ముక్తి రాదు. నువ్వు పోయేంత వరకు ఎప్పుడల్లా 100 మంది బ్రహ్మలు అంటే అర్థం ఏంటి? ఒక బ్రహ్మగారు ఎప్పుడు పోతారు? ఒక బ్రహ్మాండానికి ఒక బ్రహ్మగారు ఉంటారు. అర్థమైందండి? అందుకే బ్రహ్మాండ పురాణం చదవాలన్నమాట. ఆ కాలచక్రం యొక్క విషయం తెలియాలి అంటే బ్రహ్మాండ పురాణం చదవాలి. కలియుగం 4,32,000 సంవత్సరాలు, రెట్టింపు 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. ఇంకా అవతల ఇంకో 4,32,000 కలపాలి, అది కలిపితే త్రేతాయుగం. ఇంకో 4,32,000 కలపాలి, అది కలిపితే కృతయుగం. ఇట్లా మొత్తం అంతా కలిపితే 43 లక్షల సంథింగ్ అంతా కలిపితే ఒక మహాయుగం. ఈ ఒక మహాయుగం బ్రహ్మగారికి ఒక పగలు. అది బ్రహ్మాండ కాలం. అంటే అర్థం ఏంటి? బ్రహ్మగారికి ఒక పగలంటే అర్థం ఏంటి? సూర్యస్థానం నుంచి కనుక మనం చూసినట్లయితే కాలచక్రం భూమి మీద కాలంతో లెక్క పెట్టాము. ఇప్పుడు ఈ కాలాన్ని మానవ సంవత్సరాలు అంటారు. వీటిని లెక్క పెట్టాలని ఏమంటారు? మానవ సంవత్సరాలు అంటారు. సూర్యస్థానానికి వెళ్ళి కనుక లెక్కెట్టామనుకోండి, వాటిని దైవీ సంవత్సరాలు అంటారు. సూర్యుడి స్థానంలో నుంచి లెక్క కడితే ఈ ఒక మహాయుగం అక్కడి నుంచి లెక్క కట్టినప్పుడు అది ఒక పగలతో సమానం. ఈ 4 యుగాలు కలిపిన ఒక మహాయుగం ఒక పగలతో సమానం. అలా 365 రోజులు లెక్కట్టాలి. మళ్ళీ అక్కడ లెక్కడది ఎంత అయింది? అప్పుడు బ్రహ్మగారికి ఒక సంవత్సరం అయింది. అలా 100 సంవత్సరాలు లెక్కట్టాలి. అప్పుడు ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతాడు. అంటే ఒక సూర్యుడు వెళ్ళిపోతాడు. అర్థమైందండి? సరే, ఒక సూర్యుడు వెళ్ళిపోతే ఇప్పుడు ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతే ఏమంటే నీకు ముక్తి లభిస్తుందా? ఏమంటున్నాడు? బ్రహ్మ శతాంతరైంది. అటువంటి బ్రహ్మలు 100 మంది వెళ్ళిపోయినా సరే నువ్వు ఆత్మైక్య బోధని, ఆత్మ విచారణని కనుక నువ్వు దీనికి జోడించకపోయినట్లయితే ఏ 4టికి? ఆ 4టికి. ఏ 4టికి? వదంతు శాస్త్రాణి దేవాన్ కర్మాణి. ఈ
నాలుగు మానవ జీవితంలో ఎప్పుడూ ఉంటాయి. ఏమండి అనాథాశ్రమంలో అన్న పెట్టమంటారా వద్దంటారా? తప్పక చేయండి. ఆ నాలుగు చేయొద్దంటల్లా, కానీ ఆత్మస్థితిలో ఉండి చేయాలి, ఆత్మభావంలో ఉండి చేయాలి. పెట్టే చెయ్యి నాదంటే లాభం లేదు. అర్థమైనా? గుడికి వెళ్ళమంటారా మానేమంటారా? వెళ్ళాలి. అర్థమైందంటే ఏ దృష్టి వెళ్ళాలి? తీర్థయాత్ర చేయమంటారా మానేమంటారా? ఈ శరీరంతో చేసే సకలమైనటువంటి పనులు కూడా ఏమంటే గృహస్థాశ్రమ ధర్మం నా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోమంటారా, లేదా మా ఆయన సరిగ్గా చూడమంటారా, లేదా మా ఆవిడ సరిగ్గా చూడమంటారా? అన్ని సవ్యంగా చేయవయ్యా, కానీ ఏ దృష్టిలో చేయాలి? ఆత్మైక్య బోధ, ఆత్మభావంలో ఉండి మాత్రమే చేయాలి. ఏమండి ఏదైనా పని ఆత్మభావంలో ఉండడానికి నాకు పడిపోయేట్లుగా ఉందనుకోండి, అప్పుడేంటి? ఇప్పుడు పని చేయాలండి, ఆ పని చేయడానికి పూనుకున్నప్పుడు ఏమవుతుందంటే నీలో ఆత్మభావం పడిపోతుంది. పడిపోయి దేహాత్మభావం వచ్చేసి సర్వాత్మభావం ఉండాలండి మన దగ్గర, అంటే పరమాత్మభావం ఉండాలి. కానీ ఏ ఆత్మభావంలో? దేహాత్మభావంలో అప్పుడేం చేయమంటారండి? అప్పుడేం చేయాలి? వ్యవహరించాలి, కానీ దైవీ భావంలో ఉండి వ్యవహరించాలి. ఆత్మభావంలో ఉండలేకపోతే కనీసం ఎందులో ఉండాలి? దైవీ భావంలో ఉండి వ్యవహరించాలి. అంతేగాని దానికి కూడా భంగం వస్తే అనకూడదు. దైవీ భావానికి భంగం వచ్చేటట్టుగా అసలు వ్యవహరించకూడదు, సందేహం లేదు. దైవీ భావానికి భంగం వచ్చేట్టుగా వ్యవహరిస్తున్నామంటే అర్థం ఏంటది? నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ చేసినప్పుడే దైవీ భావానికి భంగం వస్తుంది. అర్థమైందండి? నేను నిన్ను దేవుడే అనుకుంటున్నాను అని ఎవడైనా ఒకడిని వేసేద్దాం అన్నాడు, కుదురుతుంటారా? ఇలా నిషిద్ధ కర్మలు అన్నమాట ఇవన్నీ. ఆ నిషిద్ధ కర్మ చేయకూడదు, విహిత కర్మే చేయాలి. విహిత కర్మని ఎందుకన్నారు? దైవీ భావంలో ఉంటావు కంపల్సరీ, దాంట్లో భంగం ఉండదు. ఆ విహిత కర్మ చేసేటప్పుడు దైవీ భావానికి భంగం రాదు. దాన్నే విహిత కర్మ అంటుంది వేదం. ఏ కర్మ చేస్తే, ఏ ఆచరణ చేస్తే, ఏ ఆలోచన చేస్తే దైవీ భావనకు భంగం వస్తుందో అది నిషిద్ధ కర్మ. ఈ సత్యాన్ని తెలుసుకొని నిషిద్ధ కర్మను వదిలేయాలి. కర్మత్యాగం చేయొద్దన్నారు కదండి, అంటే అర్థం ఏంటి? సదాచారాన్ని వదలొద్దన్నారు, కానీ నిషిద్ధ కర్మ చేయమన్నారా? చేయలేదు కదా. శాస్త్రం వేదం స్పష్టంగా చెప్పింది నిషిద్ధ కర్మ, ఇది నిషిద్ధ కర్మ చేయకూడదు. నిషిద్ధ కర్మ అంటే ఏమిటి నాయన? దైవీ భావంలో నుంచి చ్యుతి పడిపోవడం, ఆత్మభావంలో నుంచి చ్యుతి పడిపోవడం. ఏ పని చేస్తే, ఏ ఆలోచన చేస్తే నీలో కలుగుతుందో దానిని త్యజించవచ్చు. గట్టిగా మాట్లాడితే ఏం జరుగుతుందంటే, గట్టిగా మాట్లాడి త్యజించాలి అంటూ నిషిద్ధ కర్మని ప్రయత్నపూర్వకంగా త్యజించాలి. ఏమంటే నేను ఎవరితో అయినా సరే రోజు ఒకసారి గొడవ పడతాను. నిషిద్ధ కర్మ, విహిత కర్మ, నిషిద్ధ కర్మ. ఎందుకని గొడవ పడ్డప్పుడు దైవీ భావన పోయింది కాబట్టి పోయినా పోలేదు. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆ కర్మను త్యజించాలి, అంతేగాని దైవీ భావాన్ని త్యజించకూడదు. నేను ఏమైనా సరే ఇప్పుడు గొడవ పడాల్సిందేనండి అంటే గొడవ పడకుండా ఉండడానికే ప్రయత్నించాలి. కానీ ఇప్పుడు ఏమైనా సరే గొడవ పడి దైవీ భావాన్ని త్యజిస్తానండి, పని కోసం దైవీ భావాన్ని వదిలిపెడతాను, పనికిరాదు. ఫలితం కోసం దైవీ భావాన్ని వదిలిపెడతాను, పనికిరాదు అని నియమంగా చెప్తున్నాడు. ఎందుకని? అది లేకపోతే బ్రహ్మశతాంతరైకి 100 మంది బ్రహ్మలు పడిపోయే వరకు నువ్వు ప్రయత్నించినా నీకు ముక్తి రాదయ్యావు. ఈ బ్రహ్మాండంలో కాబట్టి ఇంకో బ్రహ్మాండంలో పడతావు, ఆ బ్రహ్మాండంలో కాబట్టి ఇంకో బ్రహ్మాండంలో పడతావు, అలా పుడుతూనే ఉంటావు. అలాంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయండి? అనంత కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. పండితులు సర్వశాస్త్ర సారాన్ని విస్పష్టంగా చెప్పినప్పటికీ విస్పష్టంగా చెప్పి పండితులు సర్వశాస్త్ర సారాన్ని నిస్పృష్టంగా చెప్పినప్పటికీ చెప్పినప్పటికీ యజ్ఞాలలో, క్రతువులలో దేవతలు ఆహ్వానింపబడినప్పటికీ ఎన్ని పుణ్యకర్మలను
యథావిధిగా ఆచరించినప్పటికీ, ఎంతమంది ఇష్ట దైవాలను ప్రీతితో భజించినప్పటికీ మనిషికి ముక్తి లభించదు. ఈ విధంగా 100 మంది బ్రహ్మల జీవిత కాలంలో చేసినప్పటికీ ఏ ప్రయోజనము పొందలేడు. తన్ను తాను ఆత్మగా గుర్తించి స్వానుభవంలో నిలవగలిగినప్పుడు మాత్రమే మానవునికి ముక్తి లభిస్తుంది. కాబట్టి ముక్తి యొక్క విలువ ఎంత? ఇప్పటి వరకు మనం మన జీవితంలో విలువైనవి ఎన్నో ప్రయత్నం చేసామో చేయలేదా? మనం ప్రయత్నాన్ని వీటి కోసం చేస్తాం, విలువైన వాటి కోసం చేస్తాం, విలువ లేని వాటి కోసం చేస్తాం, అంతేనా? మరి విలువైనటువంటివన్నీ కూడాను ఏమిటయ్యా? విలువలలో విలువైన వాటిలోకెల్లా అత్యంత విలువైంది ఇది ముక్తి. ముందు ముక్తి, తర్వాత మోక్షం. ముక్తి అంటే జీవన్ముక్తి. ముక్తి అంటే ఏంటి? ఇప్పుడు జీవన్ముక్తి. మోక్షం అంటే ఏంటి? జన్మరాహిత్యం. అంతేనండి. కర్మ చక్రంలో నుంచి విడుదలవ్వడం ముక్తి. కాలచక్రం కూడా లేకుండా పోవడం జన్మరాహిత్యం. ఈ రెండు బాగా అర్థం చేస్తాం. ఈ అన్వయం సరిగ్గా తెలియకపోతే దీన్నే అదని దాన్నే ఇదని భావించేటువంటి వాడు కూడా ఉన్నారు. భ్రాంతిలో పడిపోయే అవకాశం కూడా ఉన్నారు. కాబట్టి మానవుడు ముందు దేంట్లోంచి బయటపడాలట? కర్మచక్రంలో నుంచి బయటపడాలి. కాబట్టి కర్మకు అతీతంగా ఉండడం నేర్చుకో. కర్మకు అతీతంగా ఉంటే ఏమిటండి ప్రయోజనం? నా ప్రారంభం ఏమైనా మారిపోతుందా? ఏం మారదు. అదేంటండి ప్రారంభం ఏం మారకపోతే ఇంక నేను చేసేందుకు ప్రయోజనం? ఒకటి మారుతుంది. ఏమిటి? ప్రారంభంలో నుంచి ఆగామి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఏం ఉత్పన్నం అవుతుంది? ఆగామి ఉత్పన్నం అవుతుంది. ఆ ఆగామి ఉత్పన్నం అవ్వకుండా ప్రారంభాన్ని అనుభవించవచ్చు. అంటే ఏం చేయాలండి? ఆత్మైక్య బోధ, ఆత్మ విచారణ దృక్పథంతో, సాక్షి భావనతో ఉండి గనక నువ్వు నీ ప్రారంభాన్ని కనుక అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైపోయింది అంటే దాంట్లో నుంచి ఆగామి కర్మ ఉత్పన్నం అవ్వదు. అప్పుడే ప్రారంభం రద్దవుతుంది. ఏమంటే ప్రారంభం భోగతో నశ్యేత్, అనుభవిస్తే పోతుంది అని కదా శాస్త్రవచనం. పోతుంది, కానీ దాంట్లో నుంచి సంతృప్తి అసంతృప్తి అనే ఆగామి కర్మను ఉద్భవింపజేస్తుంది. ఇంకేం చేస్తుంది? నీ నిజవర్తమానాలను జీవించినప్పుడు అది గతంలోకి భవిష్యత్తులోకి ఊగిసలాడుతుంది. మానవ జీవితం అంతా దేంట్లో ఊగిసలాడుతుంది? గతంలోకి భవిష్యత్తులోకి ఊగిసలాడుతుంది. ఊగిసలాడినప్పుడల్లా ఏమైపోతుంది అంటే ఆగామి కర్మ ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే ఆగామి కర్మ ఉద్భవిస్తుందో ఈ ఆగామి కర్మ పునః తన మూలమైనటువంటి సంచిత కర్మ భాగంలోకి వెళ్ళి కలిసి కర్మ సంగత్వంతో మరల జన్మ వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే జన్మ ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే కర్మ విభాగంలో నుంచి జన్మ వస్తుంది. సాధారణంగా ఏమంటారండి? సాధారణ నియమం అనమాట. ఏమండి? అయితే మొట్టమొదటిసారి పుట్టాడు కదా ప్రజాపతి గారు. ఎవరు? ఏదో కశ్యప ప్రజాపతి గారు, లేకపోతే ఎవరు బ్రహ్మగారు కూడా మొదటి ప్రజాపతి కదా. ఆ మొదటి బ్రహ్మగారు పుట్టినప్పుడు ఆయన కూడా కర్మతోనే పుట్టాడా? వాళ్ళు కర్మ సంజాతులు కాదు, వాళ్ళు జ్ఞాన సంజాతులు. అంటే జ్ఞానం కూడా జన్మ కారణం అవుతుంది. కానీ ఎటువంటి జన్మిస్తుంది? బ్రహ్మగారు లాంటి జన్మిస్తుంది. ఏ జన్మ వస్తుంది? బ్రహ్మగారు చతుర్ముఖ ప్రజాపతి లాంటి జన్మ వస్తుంది. కాబట్టి మొదట విష్ణుమూర్తి ఎవరిని సృజించాడు? బ్రహ్మగారిని సృజించాడు. అర్థమైందండి? కాబట్టి మొదట పుట్టడం అని విష్ణుమూర్తికి ఏమో పుట్టుకలేదు. పుట్టుక ఎవరికి ఉంది ఇప్పుడు అంటే బ్రహ్మగారికి ఉంది. కమల గర్భంలో పుట్టాడు. అర్థమైందండి? కాబట్టి మొదట పుట్టినవాడు ఎవడు అంటే చతుర్ముఖ ప్రజాపతి. జననం అనే ఉంటున్నది ఆయనకి. కానీ ఆయన దేంతో పుట్టాడు అంటే వేదం అనేటువంటి జ్ఞానంతో పుట్టాడు. అర్థమైందండి? కాబట్టి జ్ఞానం వల్ల జన్మ వచ్చినప్పుడేమో దైవంగా ఉన్నాడు. కర్మ అనేటటువంటి బీజంతో పుట్టిన వాడేమో మానవుడుగా ఉన్నాడు. ఈ రెండు కాకుండా మూఢత్వం అని చెప్పాను. మూఢత్వం అంటే ఏమిటని చెప్పాను. అంటే మూఢత్వంతో ఉంటేనేమో పశు జన్మ కలుగుతుంది. రజో తమో గుణ లక్షణాలతో మనం జీవించి శరీరాన్ని కనుక వదిలేస్తే అప్పుడేమయ్యాం? పశు జన్మ కలుగుతుంది.
ఏమంటే ఇంకా ఇంతకంటే అధమం లేదా? ఉంది. అదేమిటి? స్థావరేషు అంటే కదలనటువంటి చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, ఆ స్థాయికి కూడా చైతన్యం పడిపోయే అవకాశం ఉంది. వాటిలో కూడా చైతన్యం, కానీ అది జడస్థితిలో. జంతువుల స్థాయిలోనేమో సగం వికాసం వచ్చింది, సగం కలుగుతాయి, కొంతమేర కలుగుతాయి, కానీ బుద్ధి వికాసం. కానీ ఎదిగితే మానవోపాధి లభిస్తే బుద్ధి వికాసం కలిగింది. ఇంకా వికాసం కలిగితే అప్పుడు దైవీ భావనతో నిరంతరాయంగా దేవతా స్వరూపంగా ఉండేటటువంటి జన్మ లభించింది. కాబట్టి ఎన్ని సమూహాలు కనబడుతున్నాయి ఇప్పుడు? దేవతా సమూహం, జీవ సమూహం, జడ సమూహం, మధ్యలో జంతు సమూహం. జడ సమూహం, జంతు సమూహం, మానవ సమూహం, అట్లాగే దేవతా సమూహం. ఇలా సృష్టి అంతా మనకి 4 రకాలుగా కనబడుతుంది. కానీ నువ్వు ఉండవలసింది ఎక్కడెప్పుడు? నీ లక్ష్యం ఏమిటయ్యా అంటే ముక్తి. ముక్తి అంటే ఏంటయ్యా? ఆ జన్మే లేనటువంటి మహావిష్ణువు, జన్మే లేనటువంటి పరం, జన్మే లేనటువంటి పరాత్పరం అవ్వాలి అంటే మొదట నువ్వు ఏం చాడాలి అంటే కర్మచక్రాన్ని చాడాలి. కర్మకు అతీతంగా ఉండి కర్మ చేయడం రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు కర్మ చేయవలసి వస్తుంది? నేనే కర్త అనుకోవడం చేత. ఎందుకు కర్మ చేయాల్సి వస్తుందండి? నేనే కర్త అనుకోవడం చేత. అన్నిటికీ నేనే కర్త అనుకుంటున్నాను. ఎన్నిటికి అనుకోవడం లేదో లెక్కేసుకోవాల్సిన దశలోకి వచ్చేసింది. వాళ్ళు ఏమడుగుతున్నారు ప్రశ్న అంటే, ఎన్నిటికి కర్త అనుకుంటున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. కానీ శిష్యుడు ఏ స్థాయిలో వచ్చేటప్పుడు అసలు ఎన్నిటికి కర్త అనుకోవడం లేదో లెక్క రాసుకునే దశలో ఉన్నానండి. 99% నేనే కర్త అనుకుంటున్నాను, ఎక్కడో 1% మాత్రమే ఈశ్వరుడు కర్త. ఈ దశలో వస్తారు ఎవరైనా. మరి ముక్తి ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, అకర్త, నేను కర్త కాదు అని కర్తృత్వ త్యాగం చేసినప్పుడు మాత్రమే ముక్తి సాధ్యం. ఈ కర్మకు అతీతంగా ఉండాలి, అప్పుడు మాత్రమే వీలవుతుంది. కాబట్టి మనం పరిణామం చెందాలో జ్ఞాన మార్గంలో ఆత్మ విచారణతో పరిణామం చెందే వాళ్ళు ఎవరైనా సరే నేను కర్త కాదు, ఈశ్వరుడే కర్త అనేటటువంటి బలమైనటువంటి నిర్ణయంతో వ్యవహరించాలి. సరే, వేదాంతాధ్యయనం కోసం గురువు దగ్గరకు వచ్చేటప్పటికే శిష్యునికి ముఖ్యంగా కొన్ని అర్హతలు ఉండి తీరాలి. అర్హమైన రీతిలో మనోబుద్ధులను మరచడానికి ఉపయోగపడే కర్మకాండలు, ధార్మిక విధులు, నిష్కామ కర్మ, జప తపాదులు, ఇష్టదేవతారాధన మొదలైన వాటినన్నిటినీ అతడే ఆచరించే ఉండాలి. ధార్మిక విధులను పాటిస్తూ మత గ్రంథాలను చదువుతూ జీవితాన్ని, మతాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకొని అందులోని పరిమితులను స్పష్టంగా గుర్తించి వాటి నుండి బయటపడాలనే తీవ్ర కాంక్ష కల వారిని ఉద్దేశించే ఆచార్యులు కూడా బోధిస్తున్నారు. ఈ విధంగా తీవ్రమైన ముముక్షత్వంతో, దృఢ నిశ్చయంతో తనను ఆశ్రయించిన వారికి గురువు కొన్ని కఠోర సత్యాలను చెప్పక తప్పదు. ఇక్కడ ఈ శ్లోకంలో సర్వ మతాచారాలను అనవసరమని ఖండిస్తున్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ వాటి ప్రయోజనాలను పూర్తిగా గుర్తించే వాటి పరిమితుల దృష్ట్యా అవి ఇక్కడ నిరుపయోగమని నొక్కి చెబుతున్నారు. వెరీ ఇంపార్టెంట్. 2 అంశాలను చెప్తున్నారు ఇక్కడ. ఒకటేంటి? ఆశ్రయించినటువంటి శిష్యుడు తీవ్ర ముముక్షువై ఉండాలి. సదాచారాన్ని పాటిస్తూ అధికారిత్వాన్ని పొందినటువంటి వాడై ఉండాలి. అంటే వివేక చూడమని మహారాజు తెలియచ్చు కదా. ముక్తి మోక్షం అందరికీ ఇచ్చేయచ్చు కదా. అందరికీ ఇచ్చేయచ్చు కదా అంటే అంటే ఆ అపేక్ష లేనివాడిగా దాన్ని పొందాలనే ప్రయత్నం లేదు, అంతేనా?
నీకు ఏదైనా ఒక అపేక్ష ఉంటేనే కదా అసలు ప్రయత్నం చేసేది. అపేక్ష లేకపోతే ప్రయత్నం చేస్తావా? చేయవు కదా. ప్రయత్నం చేయకపోతే లభిస్తుందా ఏదైనా? లభించదు కదా. జ్ఞానం అయినా సరే అంతే. నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటపడాలనే అపేక్ష కలవాడివి కాబట్టే బయటపడ్డావు, పుట్టావు. అదే లేకపోతే అసలు ఆ జన్మే అవకాశం లేదు. అలా జననం నుంచి మరణం దాకా, ఆఖరికి మరణం కూడా ఈ ఛిద్రమైనటువంటి కృషించిపోయినటువంటి ఈ శరీరం నుంచి నువ్వు బయటపడాలని పోరాడు. నువ్వు పోరాడే పోరాట ఫలితమే మరణం కూడా. అంతేగాని ఎవరో ఇస్తున్నది కాదు. ఈ సత్యం కఠినంగా కనబడుతుందా? ఇప్పటివరకు మరణం అంటే ఏమనుకుంటున్నాడు? ఏడో దేవుడు ఇస్తున్నాడు, టికెట్ చింపేశాడు, కాలం అయిపోయింది, కట్టుకెళ్ళిపోయాడు, ఇలా ఎవరు చెప్తారు? అన్నా కదా. కానీ వేదాంత శాస్త్రం అలా అంటల్లా. మరణం నీ అపేక్ష ఫలం, అది నీ కర్మ ఫలం అంట. నువ్వే ఆ శరీరంలో ఉండలేక, ఆ శరీరాన్ని భరించలేక కృంగి కృషించిపోయినటువంటి ఈ శరీరం నీ కర్మానుభవానికి ఉపయుక్తం కాని దశ వచ్చినప్పుడు నీవే ఆ జీర్ణ వస్త్రాన్ని వదిలేసినట్లుగా వదిలేసి మరొక శరీరాన్ని కావాలనే వెంపర్లాటతో, మరల అపేక్షతో, బలమైన అపేక్షతో మరొక శరీరాన్ని తెచ్చుకుంటున్నావు. ఈ అపేక్ష యొక్క ఫలమే మరణం. మళ్ళా మామూలే, మళ్ళా కథ మామూలే, సినిమా మళ్ళా మామూలే. ఈ సినిమా అయిపోయిందయ్యా, సినిమాలో ఏముందండి, ఇంకా సినిమా చూడాల్సిన అవసరం లేదే, సినిమాలు చూడడం మానేసాడా? బయటికి రాగాలి సినిమాలు చూసేవాళ్ళని చూడండి. ఇప్పుడు సినిమా చూసాడండి, బయటికి రాగానే అడుగుతారు, ఏమండి ఏంటి సినిమా ఉందండి? సినిమాలో అంతా మాయే కదండి, వాడు ఎగురు దూకుతున్నాడు చూపిస్తాడు, వాడు నిజంగా దూకాడా పెట్టాడా, వాడు ఏదో పాడాడు ఆడాడు, వాడి పాట కాదు, వాడి ఆట కాదు, వాడి మాట కాదు, ఏది వాడిది కాదు. ఈ సత్యం మనకి తెలుసా తెలియదా చూసేవాడికి? మరి ఈ సత్యం బోధపడిన తర్వాత సినిమా ఎంత ఆకర్షణ పోయిందా అని అడిగాను. అయితే ఇక మీరు జీవితంలో సినిమాలు చూడరా అని అడిగారు. మళ్ళా మామూలే. ఎందుకని? అపేక్ష. కాబట్టి జీవుడు అనగా ఎవరు? అపేక్ష కలిగిన వాడే జీవుడు. ముముక్షు అనగా ఎవరు? మోక్షం మాత్రమే అపేక్ష కలిగిన వాడెవడు? వాడు ముముక్షుడు. అపేక్ష లేనివాడు అంటల్లా, వాడి కూడా అపేక్ష ఉంది. కానీ ఏముంది? మోక్షం ఒక్కటనే అపేక్ష మాత్రమే ఉంది. మిగిలిన అపేక్షలన్నీ భ్రాంతులని తెలిపి. అలా వచ్చినటువంటి వాడికి ఈ విద్య పనికొస్తుంది, వాడు తొందరగా నేర్చుకుంటాడు. ఇప్పుడు ఆశ్రయించినటువంటి శిష్యులు కొంతమంది తొందరగా మెట్లెక్కేసినట్టు, తొందరగా సాధనలో ముందుకు వెళ్ళినట్టు, సిద్ధి పొందినట్టు, అనుగ్రహం పొందినట్టు కనబడతారు. ఎందుకని? వాళ్ళలో తీవ్ర ముముక్షత్వం ఉంది, ఆ మోక్షాపేక్ష బలంగా ఉంది. అప్పుడేమైంది? అందరికీ చెప్పిన పాఠం ఒకటే, అందరికీ ఈశ్వరుడు ఒక్కటే, అందరికీ గురువు కూడా ఒకటే, అందరికీ సూర్యుడు కూడా ఒక్కటే. కానీ మరి ఒకటికి అంత తీవ్రంగా ఎలా ఫలించింది? అతనికి ఉన్నటువంటి తీవ్ర ముముక్షత్వ ప్రభావం చేత అతను వెంటనే ఆ దశకి చేరుకున్నాడు. రామకృష్ణ పరమహంస గారికి శిష్యులు అనేక వందల మంది శిష్యులు ఉన్నారండి. ఒక్క వివేకానందుడి పేరే ప్రపంచం అంతా ఎందుకు వినపడింది? తీవ్ర ముముక్షుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నేళ్ల వయసులో? 16 ఏళ్ల వయసులో ఆశ్రయించాడు. అలా ఊరికి అలా స్పృశించగానే 3 రోజుల పాటు కదలా మెదలకుండా సమాధి నష్టం అవుతుంది. నేనేం చేయలేదంటే ఇలా ఊరికే స్పృశించాడు అంతే. ఆయన వివేకానందుడు అడిగాడు, మీరు భగవంతుడిని చూసారా? నిన్ను చూసినంత స్పష్టంగా చూశాను, నీకు చూపగలను అన్నాడు. అని ఇలా ముట్టుకున్నారు అంతే. ఆ ముట్టుకోగానే 3 రోజులు కదలకుండా సమాధి నష్టంలో కూర్చున్నాడు. కదలలేదు కనుక ఆకలి, దప్పిక, నిద్ర ఏం లేదు, అన్నీ అలా ఊరకుండా 16 ఏళ్ల బాలుడు. ఇప్పుడు మనల్ని చూద్దాం, ఆయన ఒక త్రాసులో పెడదాం, మనల్ని ఒక త్రాసులో పెడదాం. సద్గురుమూర్తి యొక్క స్పర్శ వలన 3 రోజుల పాటు కదలని సమాధి నిష్ట, నిర్వికల్ప సమాధి నిష్ట లభించింది. మరి వివేకానందుడు 16 ఏళ్లలోనే సాధించేశాడు కదండి. 32 ఏళ్ళకి అయిపోయింది ఆయన కార్యక్రమం. సమిష్టి ప్రణాళిక కూడా అయిపోయింది, దైవీ ప్రణాళిక కూడా పూర్తయింది.
వ్యష్టి ప్రణాళికే కాదు, సమిష్టి దైవ ప్రణాళిక కూడా పూర్తయింది. విశ్వమంతా రామకృష్ణ మిషన్ యొక్క ప్రభావం, పరమహంస యొక్క ప్రభావాన్ని చాటి చెప్పడం అనేటటువంటి దైవ ప్రణాళిక కూడా పూర్తయింది. మొత్తం 16 ఏళ్లలో పూర్తయిపోయిందంటే 16 ఇయర్స్. చాలా ఎక్కువ అన్నాడు ఆయన పరమహంస. 16 ఏళ్ళు చాలా ఎక్కువ టైం పెట్టింది అన్నాడు. ఎందుకని? అటువంటి తీవ్ర ముముక్షత్వంతో. నాకు ఉదాహరణ చెప్తాను. ఇల్లు అంటుకుందాం అనుకోండి, ఏం చేస్తారు? ఇల్లు బాగా అంటుకుందండి, విపరీతంగా ఇల్లు అంటుకుంది, ఇల్లు మిగిలే అవకాశం లేదు, అలా అంటుకుంది. అప్పుడు ఏం చేస్తారు? ముందు ఆ ఇంట్లోంచి నువ్వు బయటపడాలి. ఏం చేయాలి? ఫస్ట్ ఇంటి బయటపడాలి. అంతేనా? లేకపోతే ఇంటి మధ్యలో కూర్చొని నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తావు. నువ్వు బయటపడాలి. నువ్వు బయటపడినాక అప్పుడు ఇల్లు కాపాడకుండా పోతుందో తర్వాత సంగతి. అంతేనా? లేకపోతే ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, విలువైన వజ్రాలు ఇలాంటివన్నీ సేకరించుకుని మరీ బయటికి వెళ్ళాలంటావా? తెనా కదా? కాబట్టి నీవు నివసిస్తున్న ఈ ఇల్లు కూడా నిరంతరాయంగా తగలబడిపోతుంది. ఇది రోజు ప్రతి క్షణం తగలబడిపోతుంది ఆయన. అప్పుడెప్పుడో చివరికి ఒక కట్టెల్లో పడిపోవడం కాదు, నిరంతరాయంగా అగ్నిలో ఇది మండిపోతుంది. దహ్యతి ఇది దేహ. అందుకే ఇది దేహం. దీనికి ఏమైనా పేరండి? దేహం. ఎందుకని? దహించబడుతుంది నిరంతరాయంగా. మండిపోయే ఇంటిలో ఎవరైనా, కాలిపోతున్న ఇంటిలో ఎవడన్నా ఉంటాడు. కానీ మనం మాత్రం ఏమన్నాం? చాలా చిరకాలం ఈ శరీరంలోనే ఉంటే బాగుంది. ఇంకేమిటి? ఇలాంటిదే మరొకటి తెచ్చుకుంటే బాగుంది. సరే, ఇది పోతే పోయిందిలేండి, ఇంకోటన్నా ఇవ్వండి, అనువైంది ఇవ్వండి. అంతేనా కదా? ఎప్పటికప్పుడు ఈశ్వరుని కోరికలు కోరే వాళ్ళంతా ఏమడుగుతుంటారు? మంచి జన్మ ఇవ్వండి, మంచి భార్య ఇవ్వండి, మంచి భర్త ఇవ్వండి, మంచి పిల్లలు ఇవ్వండి, మంచి ఇల్లు ఇవ్వండి, మంచి కుటుంబం ఇవ్వండి, మంచి ప్రపంచం ఇవ్వండి. ఏమిటి మంచి అంటే నీ ఉద్దేశం? వాటి మీరుపై మంచి అంతే. నీకు అనుకూలంగా ఉండేది మంచి. ఏమైనా అది స్థిరమేనా? నీ అనుకూలం అనేది స్థిరంగా ఉందా? లేదు. ఈ పూట ఈ క్షణానికి ఏది అనుకుంటున్నావో దానికి అనుకూలంగా చూసి దాని ప్రకారం అడుగుతున్నావే కానీ ఆ అనుకూలం అనేది ఏమైనా కానీ స్పష్టమైనటువంటి సూత్రంగానే, స్పష్టమైన స్థితిగానే అని ఉందా? లేదు కదా. కాబట్టి నిరంతరాయం కర్మ ఫలాపేక్ష చేత జీవుడు బాధించబడుతూ ఉన్నాడు. మరణం కూడా కర్మఫలాపేక్షయే. మరణం కర్మఫలాపేక్ష అయితే జననం కూడా అపేక్షలో నుంచి వస్తుంది. కాబట్టి ఇవాళ ఈరోజు ఇలాంటిది ఏదో ఒకటి అనుభవానికి వచ్చిందండి, ప్రారంభంలో భాగంగా వస్తే ఏం చేయాలి? ఈశ్వరానుగ్రహం, నిష్కామ కర్మగా దాన్ని అనుభవించాలి. సాక్షిగా ఉండి అనుభవించాలి. అనుభవించి ఏం చేయాలి? ఆత్మవిచారణ, ఆత్మభావంతో దాన్ని నిరసించాలి. దాంట్లో కలిసిపోకూడదు అన్నమాట. ఆ గుణంలో, ఆ కర్మలో కలిసిపోకూడదు అన్నమాట. కలిసిపోకుండా ఎప్పుడైతే నువ్వు అసంగుడుగా ఉంటావో అప్పుడేమయ్యావు? ఆ మోక్షాపేక్ష బలపడిపోతుంది, తీవ్రము ముక్షు అయిపోతావు. కాబట్టి మానవులందరూ తప్పక చేయవలసిన సాధన ఏంటి అంటే సాక్షి సాధన. సాక్షి సాధన చేయకుండా ఆత్మజ్ఞానంలో అడుగులు ముందుకు పడవు. తీవ్ర ముముక్షత్వం లేకపోతే ఆత్మజ్ఞానం లభించదు. కఠినమైనటువంటి నిజాలు చెప్తాడు గురువు గారు. అలా చెప్పేవాడే నిజమైన గురువు. గుర్తుపెట్టుకో. నీకు అనుకూలంగా ఏదో చెవిలో మంత్రం చెప్పి ఈ మంత్రం చేసుకో, నీ కోట్లు వస్తాయి, ఈ మంత్రం చేసుకోకుండా కోట్లు పోతాయి, ఇలా ఏవో చెప్పేటటువంటి వాడు ఏం లాభం లేదు. ఇటువంటి వాడే ఉండాలి కఠినమైనటువంటి విషం లాంటి సత్యాలనే చెప్తాడు. అవి వింటే నీకేమనిపిస్తుందంటే ఏం లాభం లేదురా బాబు, మన పని అయిపోయింది. ఇప్పటిదాకా ఏదో చేశానని వస్తాడు కదా శిష్యుడు అనేవాడు. ఎలా వస్తాడు? ఇప్పటిదాకా నేను ఎన్నో పూజలు చేశానండి, ఎన్నో తీర్థయాత్రలు చేశానండి, ఎన్నో బ్రహ్మాండం మొదలుకొట్టానండి అని అవన్నీ చెప్పడానికి వస్తాడు. అంతేనా? అవన్నీ చెప్పడానికి వస్తే ఆయన ఏం చేసేప్పుడు నువ్వు చెప్పేదంతా కాసేపు నీ దగ్గర అడ్డు పెట్టుకో, ముందు నేను చెప్పేది నువ్వు అంటారు. ఎవరికి వాళ్ళు ఏమంటున్నారు? ముందు నేను చెప్పేది నువ్వు. కానీ గురువు దగ్గరకు వచ్చి నిజ గురువు అయితే ఏం చేస్తాడంటే
శిష్యుడు చెప్పేదంతా వింటాడు అనమాట. డాక్టర్ గారు ఎట్లా వింటాడు? పేషెంట్ చెప్పిందంతా డాక్టర్ గారు వినాలా వద్దా? ముందు వినాలా? లేకపోతే డాక్టర్ గారు ఏమని చెప్పాలా? ముందంతా పేషెంట్ చెప్పేదా అంతా వింటాడు. వీడు ఏం చేస్తాడు? చివరికి ఒక విషయం చెప్తాడు, ఇదంతా వేస్ట్ అంటాడు. ఇదంతా వేస్ట్ ఏంటంటే నేను ఇంత కష్టపడతాను, అదంతా వేస్ట్ అయ్యా బాబు. ఎందుకని? అదంతా కర్మఫలాపేక్షతో ఏం లాభం అంటారు. ఇప్పుడు వెంటనే శిష్యుడికి ఏమొస్తుంది? నీరసం, నిరాశ, నిస్పృహ ఇలాంటివన్నీ వస్తాయి. సరే అప్పుడు వెంటనే ఏం చేస్తాడు? అట్లా కాదు కానీ దాన్ని ఇట్లా చేసి చూడు. ఇప్పుడు అదే పనులు కానీ నువ్వు కొత్త పనులు చేయమంటే చేయగలవా? చేయలేవు. అర్జెంటుగా ఆకాశంలో ఎగిరితే నీకు మోక్షం వస్తాయని చెప్తే ఎగరగలవా? ఎగరలేవు కదా. అందుకని అడ్డ చెప్పడం నిజమైన గురువు ఏం చేస్తాడంటే నువ్వు చేసే పనిని దృష్టిని మార్చుకుని చేయడం ఎట్లాగో నేర్పుతాడు. అది నైపుణ్యం అండి. ఏం మారుస్తారు? ఇప్పుడు దృష్టిని మారుస్తారు. ఆత్మైక్య బోధ అనే దృష్టితో చేయడం ఎట్లాగో నేర్పుతాడు. అప్పుడు ఏమైపోయింది? చేసిన పనే కాబట్టి సులభంగా చేస్తాం. కొత్త పని అయితే చేయలేవు, కానీ చేసిన పని అయితే సులభంగా చేయగలం కదా, చేస్తాం. చేసేటప్పుడు ఏం చేసేటప్పుడు నైపుణ్యాన్ని మార్చాడు, దృష్టిని మార్చాడు, అవగాహనని మార్చాడు, లక్ష్యాన్ని మార్చాడు. అయినా నీ లక్ష్యం ఇది కాదు. నీ లక్ష్యం ఇదిగో ఫలానా ఆ జీవన్ముక్తి, ఫలానా అదిగో ఆ జన్మరాహిత్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? కర్మభ్రాంతి విడవాలి, మోక్షభ్రాంతిని కూడా విడవాలి. అది జన్మరాహిత్యం. చివరి పెట్టాను. ముందు దాన్ని పడుకోకూడదు. ముందు కర్మభ్రాంతిని విడవాలి. ఇది విడవనవాడు, అదే చిన్న మాయను విడవనవాడు పెను మాయను అంటే విడుస్తాడండి, సాధ్యపడదు. అర్థమైందా? నిద్ర అనేటటువంటిది చిన్న మాయ అండి. నిద్ర అనేదే మనం గెలవలేని వాళ్ళ మృత్యువుని గెలవగలుగుతాం. అలా సాధ్యం? నిద్రని మనం స్వాధీనపరచుకోలేకపోతున్నాం అండి. మృత్యువు చేయడం అవుతావా? ఎట్లా అవుతావమ్మా? ఇది చిన్న మాయ, అది పెను మాయ. అవ్వలేవు. అవ్వాలంటే ఏం చేయాలి? ముందు చిన్నదంతా మొదలుపెట్టాలి. అంతేనా? డైరెక్ట్గా ఒక 1000 పేజీల పుస్తకం ఒకటో క్లాస్ వాడికి ఇచ్చేసాం అనుకోండి, ఏం చేస్తాడు? హాయిగా ప్రయోజనం లేదు కదా. కాబట్టి ఎవరి స్థాయికి వాడికి ఎలా చెప్పాలో ఆ స్థాయిని బట్టి చెప్పేటువంటి వాడే నిజ గురువు. గురువులు అనేక స్థాయి భేదాలు. ఎందుకని అంటే అధికారులైన వాళ్ళకే చెప్తాము, ఉత్తీర్ణులైన వాళ్ళకే చెప్తాము, నిజ శిష్యులకు మాత్రమే చెప్తాము, మేము ఒకటే బోధే చెప్తాము, నీకు తగినట్టుగా చెప్పం మేము అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళందరూ జగద్గురువులు, సద్గురువులు అనిపించుకోరు అన్నమాట. ఎందుకని అనిపించుకోరు? వాళ్ళు PhD లెవెల్ రీచ్ అయిన వాళ్ళకే చెప్తారు. అంతే. ఒకటో క్లాస్ అయిన వచ్చాడు అనుకోండి, నువ్వు పనికిరాలేదు, నువ్వు పనికిరావంటే మరి వాడు ధరించే మార్గం లేదా? పరమాత్మకు అందరూ సమానమే కదా, కదా? ఈశ్వరుడికి అంతా సమానమే కదా. మరి అందరికీ అవకాశం ఉండాలా వద్దా? ఉండాలి. ధరించే మార్గం అందరికీ ఉండాలి. కాబట్టి జగద్గురువు అయినటువంటి పరమాత్మ భగవద్గీతని అందరికీ బోధించాడంటారా? కేవలం తీవ్ర ముముక్షువైన వాడికే బోధించాడు. కాబట్టి ఆ భగవద్గీతను ఆధారంగా చేసుకుని ముందు కర్మను అధిగమించేటటువంటి పని చేయమంటున్నాడు. అందుకే మొదటి 6 అధ్యాయాలు కర్మ మీదే దృష్టి పెట్టి చెప్పాడు. ఇంకేం చెప్పడంటే మొదటి 6 అధ్యాయాలు కర్మశక్తిని ఎందుకు చెప్పారు అంటే కర్మని దాటాలి, నువ్వు కర్మని అధిగమించి కర్మకు లోబడకుండా సంగత్వం లేకుండా కర్మకు అతీతంగా ఉండి అసంగుడవై కర్మ చేయి. అసంగ శస్త్రము, అసంగ శస్త్రేణ చిత్తేన దృఢత్వా అని భగవద్గీత సూటిగా చెప్తుంది. అంటే మానవుడు ఏం చేయాలి? అసంగ శస్త్రం అనేటటువంటి ఆయుధాన్ని ధరించాలి, చిత్తంలో దృఢంగా పట్టుకోవాలి. అప్పుడేమైంది? నీవు అసంగుడు అయిపోతావు. కర్మలో ఉన్నటువంటి సంగత్వం పోతుంది. ఆ సంగత్వం పోతే నీకప్పుడు కర్మచక్రం చేత ప్రభావితం అయ్యేటటువంటి విధానంలో మార్పు వస్తుంది. అంటే ఏమిటవుతుంది? ప్రారంభమేం మారదు, కానీ ప్రారంభాన్ని అనుభవించేటప్పుడు సాక్షిగా అనుభవిస్తావు. దాని వలన ఆగామి కర్మ ఏర్పడకుండా నిజ వర్తమానంలో ఉంటావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైనా? నిజ వర్తమానంలో ఈ పూటకి ఈ క్షణానికి ఏమిటి సత్యమో అది ఏది అనుభవిస్తున్నాడో
అక్కడ మేరగా ఆలోచిస్తాడు. మళ్ళా పొద్దు నుంచి, మళ్ళా నిన్న నుంచి, మళ్ళా మొన్న నుంచి, మళ్ళా ముందు నుంచి పుట్టుపూర్వతరాలు ఎగరించి కథ మొదలు పెట్టాడు. మనిషి ఏది మాట్లాడినా ఎక్కడ మొదలుపెట్టాడు? వాడి పుట్టుపూర్వతరాలు ఎగని మొదలు. ఇంకా వీలైతే బ్రహ్మ పుట్టుపూర్వతరాలు ఎగని మొదలు. ప్రయోజనం ఏముంది జన్మలో? ఏం లేదు కదా. కాబట్టి మొట్టమొదటి మనం ఎందులో ఉండాలట? మొదటి దీక్ష, గురువును ఆశ్రయించగానే ఇవ్వబడే మొట్టమొదటి దీక్ష నిజ వర్తమాన దీక్ష. దానికే సాక్షి సాధన అని పేరు. సో ఎవడైతే నిజ వర్తమానంలో ఉంటాడో వాడే ముముక్షు అవుతాడు. అంటే మొదట మనం ఏమవ్వాలంటే అసలు ఇప్పుడు బుభుక్షువులు. మనందరం ఎవరు ఇప్పుడు? బుభుక్షువు అంటే అర్థం ఏంటి? భోగం ఏదో ఒకటి ఇంద్రియాలతో అనుభవిస్తూ ఉంటేనే మనకి ఆనందంగా ఉంటుంది. అదే నిజంగా ఆనందమేనా? ఆనందం కాదుగా. ఇవాళ ఏదో లేవలేకపోయారండి, ఏదో లేవలేకపోతే సరే సందు చివర కర్రీ పాయింట్ నుంచి ఏదో తెచ్చుకోండి. తెస్తే వాడు నీకు అనుకూలంగా వండాలని నియమం ఉందంటావు. ఈశ్వర ప్రసాదం ఆ పూటకి ఏం లభిస్తే అది అని సంతృప్తిగా ఉన్నాం అనుకోండి. అప్పుడు ఏమైనా అయిందా? ఏమవ్వలేదు. వాడు నాకు అనుకూలంగా వండలేదు అని గొడవకుడు. ప్రయోజనం ఏమన్నా? ఇప్పుడు ఏమైనప్పుడు నేను లేకపోవడం వల్ల, నువ్వు లేకపోవడం వల్ల, నువ్వు చేయకపోవడం వల్ల, నేను చేయకపోవడం వల్ల ఈ తగాదా అంతా పెరిగిందే. ఇప్పుడు తగ్గిందా? ఎంత పెరిగిందయ్యా? దుఃఖం, వేదన, ఆవేదన 3 స్థాయిలు వస్తాయట. ముందు అసంతృప్తి ఎలా వస్తుందండి? దుఃఖం. ఎందుకని? తాను అనుకున్నట్లు జరగలేదని, తాను అనుకున్నట్లు భోగం కుదరలేదని. రెండవ స్థాయిలో ఏమవుతుంది? వేదన. వాడు బాగలేడు, వీడు బాగలేడు, నేను బాగలేదు, నువ్వు బాగలేదు, ప్రపంచమే బాగలేదు అసలు. ఇది వేదన. అర్థమైందా? ఇంకా స్థాయి పెరిగిపోయింది అనుకోండి. అప్పుడేమైంది? ఆవేదన. నిద్ర కూడా చెట్టు పడుకుంటాడు వెళ్ళి, కానీ పడుకుంటే ఆ నిద్ర పడుతుందా? పడదు. ఏమవుతుంది? ఆవేదన చేత ఆ నిద్ర కూడా చెట్టు. ఇదిట అసంతృప్తికి 3 స్థాయిలు పెట్టారు. సో ఇప్పుడు మనం అసంతృప్తిని ఎట్లా అనుభవిస్తున్నాం? దుఃఖం స్థాయిలో అనుభవిస్తున్నామా? వేదన స్థాయిలో అనుభవిస్తున్నామా? ఆవేదన స్థాయిలో అనుభవిస్తున్నాం. చూసుకోండి, మానవ జీవితంలో దుఃఖానుభవం అయినా కదా. కర్మానుభవం అంతా దేనికైనా లెక్కేయాలి. దుఃఖానుభవమే కదా. సరే, ఒక ఆయన ఎవరో పోయారండి, వాళ్ళ శ్రీమతి గారు ఉన్నారండి. ఎవరికి దుఃఖం కలుగుతున్నా కలగదా? కలగొచ్చు. కానీ ఆ దుఃఖం ఎలా కదా కలగాలి? ఆ కాసేపటితో అయిపోవాలంటావా? వేదనగా జరగాలంటావా? ఆవేదనగా జరగాలంటావా? అంటే నువ్వు దాన్ని ఎలా స్వీకరిస్తావు, ఆ సంఘటనని ఎలా స్వీకరిస్తావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ సంఘటన ఏమైనా మారిందా? సంఘటన ఏం మారలేదు. అంతేనా కదా? చూడండి, అక్కడికి అనేక మంది వస్తారండి. అనేక మంది వచ్చిన వాళ్ళు ఎంతసేపట్లో దాన్ని వదిలేశారు? 90% మంది దుఃఖం దాకా కూడా వెళ్ళకుండానే వదిలేస్తారు. అవునా కదా? కొద్ది మంది, ఒక 10% మంది దుఃఖం స్థాయి దాకా వెళ్తారు. ఇంకా కొద్దిగా అందులో 10% మంది వేదన, ఇంకా కొద్దిగా అందులో 10% మంది ఆవేదన. మరి ఇప్పుడు ఏది బలంగా ఉంది? ఎంత బలపడిపోతే అప్పుడు ఏమయ్యావు? అప్పుడు సాక్షిగా ఉన్నావా? కాబట్టి సాక్షిగా ఉండాలంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు దుఃఖరాహిత్యం. సాక్షిత్వంలో దుఃఖరాహిత్యం ఉంది. అప్పుడు ఏమైపోయింది? ఆగామి కర్మ లేదు, ప్రారంభ కర్మ రద్దయిపోతుంది. కాబట్టి ఏమంటే తీర్థయాత్ర ఎందుకు చేయాలి? ఆ సంస్కారం రద్దు అవ్వడానికి చేయాలి. ఆ సంస్కారం రద్దయిపోవాలి. అందరూ తిరగాల్సిన అవసరం లేదు. ఉన్న చోటే జ్ఞానం లభిస్తున్నప్పుడు తిరగాల్సినంత అవసరం వచ్చిందా? ఉన్న చోటే నీకు సద్గురువు లభించాడండి, మళ్ళా సద్గురువుని అన్వేషించాల్సిన అవసరం వచ్చిందా? నీ హృదయంలోని ఈశ్వరుని దర్శించగలిగే స్థాయి వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళా అక్కడ క్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుని చూడాల్సినంత అవసరం వచ్చిందా? ఎవరికి లేదన్నా ఇప్పుడు ఈ 3 స్థాయిలు ఉండాలి. నువ్వు ఉన్న చోట ఊరకుండా కలిగినటువంటి వాడికి తిరగవలసిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, భగవాన్ రమణులు ఇంటి నుంచి బయలుదేరి అరుణాచలేశ్వరుడి దగ్గరికి వచ్చారు. అప్పా వచ్చానన్నాడు. తండ్రి వచ్చింది అన్నాడు. ఫినిష్. ఇంకా అక్కడికి కాదలేదు. జీవితకాలం అక్కడే అన్నారంటే ఎక్కడికి వెళ్ళాలి. కరెక్టేనా కాదా? కరెక్టే. ఎందుకని? ఉన్న చోట ఉన్నట్లుగా ఉంటే ఊరకుండా వచ్చేసింది ఆయన. కాబట్టి మనల్ని ఒక తక్కట్లో, రమణ మహర్షిని ఒక తక్కట్లో పెట్టామని ఇది ఎంత టైం పడుతుంది? రమణ మహర్షి స్థితికి మనం రావాలి అంటే మనం ఎంత టైం పట్టొచ్చు అండి?
ఎందుకని ముముక్షు అన్న స్థాయికి మనం ఎదగనటువంటి వాడు మహర్షి అన్న స్థాయికి ఎట్లా ఎదుగుతాడు? ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు మనం బుభుక్షు. ఎందుకని దుఃఖానుభవం కలుగుతుంది మనకి, కర్మఫలం రూపంలో దుఃఖానుభవాన్ని పొందుతున్నాగా. మరి అప్పుడు మనం బుభుక్షు. బుభుక్షు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అధపాతాళంలో ఉన్నాడు. మహర్షి ఎక్కడ ఉన్నాడు? మహర్లోకం పైన ఉన్నాడు. ఎక్కడుందో చూడండి. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వలైజ్ చేయమంటున్నాడు. ఎలా చేస్తారంట? చేయాలంటే వీడు ఎదగాలంట, ఆయన దిగాలంట. ఇక్కడ నుండి ఆ పాఠాలు వెళ్ళి వేసేయండి, అప్పుడు ఏమైనా అవుతుందంట. కాబట్టి ఆచరణాత్మకం. నీకు స్వరూప జ్ఞానం ఎప్పుడు కూడా ఆచరణాత్మకం, స్వానుభవంలో ఉండాలి. ఎప్పుడు కూడా నిరంతరాయంగా ఎప్పుడు అలా నిరంతరాయంగా అట్లా ఓరకుండా కలిగే సహజ సమాధి నిష్ట కలిగి ఉండాలి. అలా ఉన్నాడండి ఇప్పుడు. ఆయనకి ఈ బుభుక్షువుకి బేరీజ్ వేశాం. అప్పుడైనా ఆయన చూసి నేర్చుకోవాలి. అంతేనా కదా? బుభుక్షు ఏం చేయాలి ఇప్పుడు? అటువంటి మహానుభావుని చూసి మనం నేర్చుకోవాలే కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే నువ్వు ఇడ్లీలు తిన్నావేంటి అని అడిగాము. ఆయన ఏమంటారు? ఇడ్లీలు అయితే ఏమిటి, పల్లీలు అయితే ఏమిటి, ఇంకోటి అయితే ఏమిటి, ఆయనకి ఏమైనా తేడా ఉంది ఇప్పుడు. ఎందుకని ఆయన బుభుక్షువు కాదు కదా. మరెవరండి ఆయన? ఆరు వృక్షోర్మునేర్యోగి అని భగవద్గీత ఒక క్రమాన్ని అందిస్తుంది. ఎట్లా ఉండాలి? ఆరు వృక్షువై ఉండాలి. ముముక్షువు కూడా దాటాలి. నువ్వు ఆరు వృక్షువుగా ఉండాలి, మునిగా ఉండాలి, యోగిగా ఉండాలి, ఉదాసీనంగా ఉండాలి, మహర్షిగా ఉండాలి అని మన యొక్క పరిణామ క్రమాన్ని చక్కగా అందిస్తుంది. ఇదంతా దేంతో ముడిపడింది? మరి చేస్తేనేగా, కర్మ చేస్తేనే. కర్మ చేయకుండా నువ్వు ఇదన్నీ ఈ పరిణామ దశలన్నీ పొందగలవా? పొందగలవు. కాబట్టి రురుక్షువైన వాడు ముందు ముముక్షు అవ్వాలి, ముముక్షువైన వాడు రురుక్షు అవ్వాలి, రురుక్షువైన వాడు మునవ్వాలి, మునైన వాడు యోగి అవ్వాలి, యోగైన వాడు జ్ఞాని అవ్వాలి, జ్ఞానైన వాడు మహర్షి అవ్వాలి. ఇది వరుస క్రమం. ఎందుకని బుభుక్షువు దగ్గర దుఃఖం దగ్గర ఆగిపోయి మాటి మాటికి డిస్టర్బెన్సే. ఈ బుభుక్షుడికి ప్రాబ్లం ఏంటంటే చీటికి మాటికి చిరుబుర్రులాడుతూ ఉంటాడు. పని జరిగినా చిరుబుర్రులాడతాడు, పని జరగకపోయినా చిరుబుర్రులాడతాడు. ఎందుకని బుభుక్షువు కాబట్టి. వర్షం వచ్చినా ఇబ్బందే, వర్షం రాకపోయినా ఇబ్బంది, ఎండ కాసినా ఇబ్బందే, ఎండ కాయకపోయినా ఇబ్బంది, చలి వేసినా ఇబ్బందే. సరే ఋతువులను ఎవరైనా చేస్తారు, ఏం చేయగలుగుతాం? మనకి మనం దాని ప్రకారం మార్చుకోవడం చేత కావట్లేదు. చేతకాక ఏం చేశాడు? ఈ వర్ణదేవుడికి ఏం పని పడలేదండి, నాకు అడ్డం వచ్చేట్టుగా వర్షం గురించి. నీకు అడ్డానికి వర్షానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఏంటి? అన్రిలేటెడ్ థింగ్స్ ఏదైతే సాపేక్షతా సూత్రం మీదకి రావో వాటిని సాపేక్షతా సూత్రం మీదకి వచ్చేటట్లు చూడడం తప్పు కదా, అది భ్రాంతి కదా. నేను బయటికి వెళ్ళినప్పుడే వర్షం పడాలా అంటాడు. నువ్వు బయటికి వెళ్ళడానికి వర్షం పడడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే దాని అర్థం ఏంటి? ఈయన ఎప్పుడు బయటికి వెళ్తాడో వరుణదేవుడు కాచుకుని కూర్చుని ఈయన మీద వర్షం పడకుండా చూడాలి. ఎప్పటికైనా జరిగే పనేనంట. కాబట్టి భూక్షువుగా ఆలోచనలన్నీ ఇలా ఉంటాయి. ఇంకో ఉదాహరణ చెప్తాను. స్కూల్కి వెళ్ళాడు, ఇంటికి తడుచుకుంటూ వచ్చాడు. అందరూ ఏం చెప్తారు సమాధానం? అంటే ఏం చెప్తాడు? ఆగి వర్షం ఆగిపోయిన తర్వాత రావచ్చు కదా. రెండో వాడు ఏమంటారు? ఇంకా పక్కన ఉన్నవాడు అక్కయ్యో చెల్లెలు ఎవరేమంటారు? ఆ గొడుగు పట్టుకెళ్ళొచ్చు కదా, వర్షాకాలం కదా, గొడుగు పట్టుకెళ్ళొచ్చు కదా. సరే పోనీ ఇంకే రెయిన్ కోట్ చేతిలోనే ఉంది కదా, అందులో తీసేసుకోవచ్చు కదా. నీ బ్యాగ్లో రెయిన్ కోట్ ఉంది కదా, అది తీసుకుని వేసుకోవచ్చు కదా. ఎందుకు తడుచుకుంటూ వచ్చావు? ఆలోచన లేదు నీకు అని అందరూ చెప్తుండే. తల్లి ఏం చెప్పింది? మా పిల్లాడి ఇంటికి వచ్చేదాకా అసలు వర్షం ఆగొచ్చు కదా. ఇవన్నీ బుభుక్షువే. అర్థమైందా? పిల్లాడేమన్నాడు? ఇప్పుడు ఏమైంది తడిస్తే నేను మొక్క మలిచానా? మొత్తం వీగిపోయాయి అంటే చూడండి. ఇన్ని ఆలోచనలు అవసరం అసలు లేదు. అర్థమైందా? మనం అరుణాచలం తెల్లాతరవదానికి వెళ్ళాడు. ముందు రోజు భారీగా వర్షం పడింది. అవునా కదా? చెప్తున్నారు మన తిరువారూరులో ఉంటే భారీ వర్షం పడుతుంది. వెరీ గుడ్. పడితే పడ్డా మనం పొద్దునే బయలుదేరుతాం 3 గంటలు. ఏమంటే వర్షం పడితే ఏమవుతాం? ఒక మలుస్తాడు.
గమనిస్తాడమ్మా ఆకాశగంగలో హాయిగా తడిశాను అనుకో ఈశ్వరుడు. ఏంటి అంత ఏమైనా పడిందా? ఊరికే భయం తప్ప, అంతేనా కదా? కాబట్టి ఎప్పుడూ మనం ఎట్లా ఉండాలి? ఆరు రుక్షు అయి ఉండాలి. ఆరు రుక్షువుగా ఉన్నప్పుడు ఏమైంది? ఎవరికి ఏమి శారీరక కష్టమేమి తెలియలేదు. అందరూ నడిచేశారా, పరుగులెట్టేశారా, అంత జరిగిపోయింది. అంత బయలుదేరే ముందు మాత్రం ఊహలో ఎంతో భయం ఉంది, కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి ఏం భయం, హాయిగా నడిచేశారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో అయిపోతుంది అమ్మ, కాళ్ళు విరిగిపోయింది, కాళ్ళు విరిగిపోయినాయి, ఒళ్ళు విరిగిపోయింది, ఏమైంది? ఏం అవ్వలేదు, బాగానే ఉన్నారు. కాకపోతే దేహతాదాత్మ్యత భావన కలిగినప్పుడు మాత్రం ఏమైంది? నేను సమస్య ఇప్పుడు దేని వల్ల వచ్చిందంటే ఇప్పుడు భూభుక్షు ఎందుకు అవుతున్నావు? దేహతాదాత్మ్యత బుద్ధి మీద అవుతున్నావు అయ్యా. కాబట్టి నీ బుద్ధిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలి? నువ్వు ప్రజ్ఞాస్థితిలో పెట్టాలి, చైతన్య స్థితిలో పెట్టాలి. అంతేగాని బుద్ధిని కిందికి స్థాయికి తీసుకొచ్చి ఇంద్రియాల స్థాయిలోకి పెట్టవచ్చు. కాబట్టి నువ్వు జీవుడైనా బుద్ధి వల్లనే, దేవుడైనా బుద్ధి వల్ల, బ్రహ్మమైనా ఆ బుద్ధి వల్లనే. ఎందుకని? బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, బుద్ధి కర్మానుసారం. ఈ కర్మ గొడవ అంతా ఎవరితో ముడిపడిందంటే ఆ బుద్ధిలో ముడిపడి. కాబట్టి బుద్ధిని బుభుక్షువుగా ఉంచాలా, ముముక్షువుగా ఉంచాలా, రురుక్షువుగా ఉంచాలా, మునిగా ఉంచాలా, యోగిగా ఉంచాలా, జ్ఞానిగా ఉంచాలా, మహర్షిగా ఉంచాలా? బుద్ధికి ఇన్ని స్థాయిలు ఉన్నాయి. కాబట్టి మన బుద్ధిని మనమే మొట్టమొదట అర్థం చేసుకుని దానికి ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి. కాబట్టి గురువు దగ్గరికి వెళ్తే శిష్యుడికి మొట్టమొదటి ఏం చేస్తాడు? నీ బుద్ధిని మార్చే ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? నీ బుద్ధి మారేటంత వరకు కటువుగానే ఉంటాడు. నీ బుద్ధి బుభుక్షువు నుంచి ముముక్షువు అయింది, గమనిస్తాడు. అప్పుడు కాఠిన్యం తగ్గిస్తాడు. ముముక్షువు నుంచి రురుక్షువు అయ్యావు, అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా కాఠిన్యం తగ్గిపోతుంది. రురుక్షువు నుంచి ముని అయ్యావు, అప్పుడు ఇంకా తగ్గిపోతుంది. ముని నుంచి యోగి అయ్యాడండి, అప్పుడు ఇంకా కాఠిన్యంత అవసరం లేదు. ఎందుకని? యోగి అయిన వాడి కిందకి పడిపోతుంది. యోగి నుంచి జ్ఞానం, నెక్స్ట్ జ్ఞానమే, నెక్స్ట్ జ్ఞానం అయ్యాడండి. ఇప్పుడు కాఠిన్యంతో పని లేదు అసలు. ఇక అతనికి కరుణ నేర్పుతాడు. జ్ఞాని అయిన వాడికి కరుణను నేర్పుతాడు. ఎందుకు నేర్పాలట? అందరికీ జ్ఞానాన్ని వచ్చే బాధ్యత ఉంటుంది. జ్ఞాని అయితే తప్ప ఇతరులకు జ్ఞానాన్ని ఇవ్వలేడు. వాడు స్వయంగా జీవన్ముక్తుడు అయితే తప్ప ఇతరులకు ముక్తిని అందించలేడు, బోధించలేడు. జ్ఞాని అయిన వాడే బోధించడానికి అర్హుడు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు బోధించడానికి అర్హులు కాదు. అంటే భూక్షువుకి లేదు, ముముక్షువుకి లేదు, రురుక్షువుకి లేదు, మునికి లేదు, యోగికి కూడా బోధించే అర్హత లేదు. ఎవరికి ఉంది? జ్ఞానికి ఒక్కడికే ఉంది. ఎందుకనంటే ఆయన కరుణా సముద్రుడు. ఏమంటే జ్ఞాని కాఠిన్యంతో వ్యవహరించడా? వ్యవహరిస్తాడు. ఎవరితో? బుభుక్షువు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బుభుక్షువుగా యాక్షన్ రియాక్షన్ ఇస్తున్నాం అనుకోండి, వెంటనే కాఠిన్యం అది. ముముక్షువు కొద్దిగా తగ్గిస్తాడు డోస్. రురుక్షువు ఇంకొంచెం కొద్దిగా తగ్గిస్తాడు. ముని అప్పుడు చాలా తక్కువ. ఎందుకంటే ముని అసలు వ్యవహరించాడుగా. మౌనం, ఎంతసేపు మౌనం. మౌనంతో ఉన్నవాడి కాఠిన్యంతో పని లేదు. ఇంకా ఎదిగి యోగి, అప్పుడేమయ్యా? పెద్దగా కాఠిన్యం అవసరం లేదు. అట్లా ఈ కాఠిన్యత భాగం యొక్క శాతం తగ్గిపోతూ జ్ఞాని దగ్గర తనతో సమానమైన ఆత్మజ్ఞానాన్ని పొందించాడు. ముముక్షువు కాస్త ముక్తుడైపోయాడు. ఏమయ్యాడు? ముముక్షువు కాస్త ముక్తుడైపోయాడు. అప్పుడు ఆ ముక్తుడు మరొక ముక్తుడితో ఎలా ఉంటాడయ్యా? అసలు ఆ స్పృహే లేదు. ఎందుకని? సముద్రం మరో సముద్రంతో కలిసిపోయినాడు. సముద్రం మరో సముద్రంతో కలిసిపోవడం ఏమిటి? కన్యాకుమారికి వెళ్తారండి, అక్కడ ఏం జరిగింది? 3 సముద్రాలు కలిసిపోయినాయట. సముద్రాలు కలిసిపోవడం ఎక్కడన్నా నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, కానీ సముద్రం వెళ్ళి మరో సముద్రంలో కలుస్తుందా? అరే కన్యాకుమారి వెళ్ళి చూడవయ్యా బాబు, సముద్రంలో కలుస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఇటు పక్క నుంచి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం వస్తుంది, ఇటు పక్క నుంచేమో హిందూ మహాసముద్రం ఉంటుంది, ఆ పైనేమో అరేబియా మహాసముద్రం.
ఎడం పక్కేమో అరేబియా మహాసముద్రం, కింద దక్షిణం పక్కేమో హిందూ మహాసముద్రం, తూర్పు పక్కేమో బంగాళాఖాతం. ఈ మూడు కన్యాకుమారి అగ్రం దగ్గర కలుస్తాయి. ఏమిటండి అది, ఏమిటి విశేషం అన్నారు. వివేకానందుడు కన్యాకుమారి అగ్రం మీద 3 రోజుల పాటు కదలకుండా కూర్చున్నాడు. 3 days. మొదటిసారి పరమహంస స్పృశించినప్పుడు ఎలా అయితే 3 రోజులు కదలకుండా కూర్చున్నాడో, తన ఈ జన్మలో తన యొక్క దైవీ ప్రణాళిక ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం పొందడానికి వివేకానంద రాక్ అని ఒక మెమోరియల్ కట్టాం. మన పని అంతా ఏం లేదండి, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి ఆ విగ్రహం పెట్టడం, దాని చుట్టూ ఆ గార్డెన్ పెట్టడం, ఇది వివేకానంద రాక్ అని పెట్టడం, అట్లా పరిరక్షణ చేయడం. ఆ స్థానం విశేషం ఏమిటండి, ఆయన 3 రోజులు సమాధినిష్ఠుడై తాను ఆ జన్మలో దైవీ ప్రణాళికలో తన కర్తవ్యం ఏమిటి అనేటటువంటి నిర్ణయాన్ని పొందాడు. ఎలాగా? సముద్రంలో తెలుస్తుంది. సముద్రంలో కలవడమే దైవీ ప్రణాళిక అంటే వేరేం లేదు. ఈ సత్యం మొదలుపెడింది. అక్కడి నుంచి మొదలుపెట్టాడు. ఇలా అక్కడి నుంచి మొత్తం ప్రపంచం అంతా పర్యటించాడు. తనతో తాను ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ మేలు కొలిపే పని నా పని. ఏమిటి ఆయన దైవీ ప్రణాళిక అంటే? మేలు కొలిపే పని. అవతార్ మెహర్ బాబా కూడా అదే చెప్పారు, బోధించుటకు రాలేదు నేను, మేలు కొలుపుటకే వచ్చి తిని. కాబట్టి దైవీ ప్రణాళిక అంటే ఏమిటి? బుభుక్షు అనేవాడే ఇప్పుడు చూడండి, వేదాంత విద్య పాఠం చెబుతూ ఉంటే అందరికి ఎట్లా ఉంటుంది? హాయిగా దూరపాట పడితే ఎంత బాగా చిన్నప్పుడు నిద్రపోతాడు. వేదాంత పాఠం వినేటప్పుడు కూడా, ధ్యానాన్ని కూర్చున్నప్పుడు కూడా ఏమైపోతాడంటే మొదటి 10 నిమిషాలు కాసేపు జాగ్రత్త అవుతారు, తర్వాత మన తల వెదులు చూడడం మళ్ళా పడిపోతుంది. ఎందుకని? బుభుక్షు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేనండి. అందుకే నన్ను ఎవరైనా ధ్యానానికి కూర్చారని నేను వెళ్ళను. ఎందుకని? ధ్యానానికి వెళ్తే ఎంతసేపు వాళ్ళంతటాలు ఒరే నేను తలపడిపోకుండా కాపాడే ఉద్యోగం నాది. మరి వాడి మెలుకొలుగుతున్నారు మాటి ఒరే లేవరా నాయన బాబు లేవరా. ఎందుకని మాటలతో చెప్పకూడదు, అవునా కదా? మానసిక శక్తిని వాడాలి, సంకల్ప శక్తిని వాడాలి. నేను నిద్ర పోకుండా కాపాడాలి, నువ్వు మేలుకొలుపుతూ ఉండాలి ఎంతసేపు కూడా. మేలుకొలపాలంటే మెల్లగా ఉండాలా, గట్టిగా ఉండాలి. స్థాయిని బట్టి బుభుక్షు వాడు ఎలా ఎంత మేరకు మునిగిపోతున్నాడు అన్న దాన్ని బట్టి. అంతేనా? పిల్లవాడిని తల్లి మెల్లగా లేపుతున్నా గట్టిగా లేపుతున్నారు. మీరు పిల్లలు ఎట్లా లేపుతారు? నిద్రపోతున్నాడు అండి స్లోగా, అయినా లేనాయన అంటే లేసలవాడు లే అంటుంది గట్టిగా. అట్లా తల్లి ఒకటే లేపుతుందండి, మిగిలిన వాళ్ళు ఎవరు లేపరు. అర్థమైందా? తండ్రి ఏం చేశాడు? తండ్రి ఎలా లేపుతాడు? మాట కంటే చేతకు పని చెప్తాడు. తల్లి మాటకే పని చెప్తుంది, తండ్రి ఏం చేస్తాడు? వీడు తన మాటకు వినే వ్యవహారం కాదు బాబు ఇది అని దండో దశగుణం భవేత్ అని ఓ దండాన్ని వాడతాడు. అందుకని తండ్రి దాకా తీసుకెళ్ళదు తల్లి. ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది? తానే సమర్థించేస్తుంది. ఇదే గొప్ప లక్షణం సాధనలో కూడా కనబడుతుంది. జగజ్జనని ప్రకృతి స్వరూపం అమ్మవారు నీకు ఎప్పటికప్పుడు కర్మానుభవ రూపంలో నిన్ను మేలుకొలుపుతోంది. ఈశ్వరుడు దాకా తీసుకెళ్ళదు విషయాన్ని. అదేనండి, ఈశ్వరుడికి రిపోర్టింగ్ ఉండదు, అంతా ప్రకృతి స్వరూపమే. తల్లే చూసేస్తూ ఉంటుంది. ఇంకెక్కడికక్కడ కర్మానుసారం ఏం జరగాలో, ఏర్పాట్లు జరగాలో, అవన్నీ ఎవడెవడు రావాలో, ఎవడెవడు చేయాలో, ఏం చేయాలి అవన్నీ నీకు పోగుబడేది చేసేస్తూ. ఇవాళ నువ్వు ఎవరెవరితో కలవాలి, ఎవరి దగ్గర ఏ అనుభవాన్ని పొందాలి, అంతా ప్రకృతి తల్లి ఏర్పాటు చేసేస్తూ. ఇదంతా ఏమిటి? తల్లి మేలుకొలిపే పని. అదేనండి. అలా మనం లేవం, అంత తొందరగా లేస్తామంటావా? భూక్షు కదా, ఎంతో కాలం నిద్రపోతున్నాంగా. అప్పుడేం చేస్తుంది? వీడిట లేవడం లేదండి, నేను చాలాసార్లు ప్రయత్నం చేసి చూశాను, వీడు లేవడం లేదు, వీడికి మేలుకొలుపు రావడం లేదు అని ఫైనల్గా ఓ రిపోర్ట్ ఇస్తున్నాడు. ఆయన ఏం చేస్తారు? ఓహో అలాగా, సరైతే ఓ దాన్ని పంపిస్తాను ఉంటాను, ఓ భూతగణాన్ని పంపిస్తాడు. ఆయన దగ్గర ఎవరు ఉంటారు? ఈశ్వరుడు దగ్గర భూతగణాలని ఆయన అధీనంలో ఉంటాయి కదా. ఓ భూతగణాన్ని పంపిస్తాడు, ఇదిగో వెళ్ళి ఆ పని చూసిరాపో అంటాడు. ఆయన ఏం రాడు, ఆయన సేవకుడుగా పని చేస్తాడు. వెళ్ళి భూతగణాన్ని ఓ పని చేసిరాపో అంటాడు. వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు వచ్చి ఈతి బాధలు తీవ్రంగా వచ్చేటట్టు చేస్తాడు. ఆ భూతగణం ఏం చేస్తుంది? నీ ప్రారంభ కర్మలోవే
కొత్తవేమి ఇవ్వడు. కానీ ఏం చేస్తాడు, 10 ఏళ్లలో అప్పుడు కాస్త అనుభవించవలసిన బాధ అంతటిని ఒక్కసారి వచ్చేసేట్టు చేసేస్తాడు. పుణ్యానికో పురుషార్థానికో ఇప్పుడు ఏదో నడవడానికి వెళ్ళిందండి, మెట్టు దిగుతూ కాలు జారని కూడా జారలే, ఊరికే అలా మడత పడిందంటే 3 నెలలు ఈశ్వరానుగ్రహంతో రెస్ట్ వచ్చింది. ఇతి బాధ పెరిగిందా తగ్గినప్పుడు? ఎలా పెరిగింది మరి? మనం మేలుకోలేదు. మేలుకోకపోతే అప్పుడు ఏం చేస్తాడు పరమాత్మ? భూతగణాన్ని పంపిస్తాడు. అదే వెళ్తారా బాబా, ఏదో చూసిరావాడు, ఏదో చెప్తుంది, కొద్దిగా చూసిరావయ్యా బాబు అంటాడు. అంతే. కనుసైగ చేత కదలును భూతగణంబు అంటాడు. ఓ మాట ఈశ్వరుడు అంటే చెప్పక్కర్లేదట. అమ్మవారి ఇక్కడ చెబుతూ ఉంటుంది అక్కడ, ఇట్లా పలానా వాడి సంగతి చూడవయ్యాబో రికమెండ్ చేస్తున్నాను నీ గురించి. అందుకని పూర్వపుణ్యం ఉంటుంది కదా, పూర్వ సాధనాబలం ఉంటుంది కదా, ఏదో కొబ్బరికాయలు కొట్టు తలకాయ కొట్టుకును ఏదో చేస్తావు కదా, అవన్నీ వాటన్నిటితో ఏం చేస్తుంది? కొద్దిగా చూడనట్టు చూడడం అంటే ఏం చేస్తాడు? ఇలా కన్ను సైగట ఇలా అలా చూస్తాడు. అలా చూస్తేనే అర్థమైపోతాడు ఆ భూతగణానికి. వెళ్ళిపోతాడు వాడు. వచ్చేసి ఏం చేస్తాడు? నీ ప్రారంభం ఖాతా అంతా చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? ఒక గేట్ చేస్తాడు. వెంటనే నీకేమైపోతుంది? ఒక పెను మార్పు వచ్చేస్తుంది జీవితం. ఒక టర్నింగ్ పాయింట్ ఎట్లా తిరిగిపోతున్నాయి అంటే అప్పటి వరకు నువ్వు ఊహించలేవు అసలు. ఆ సంఘటన జరగక ముందు మనిషి ఒకలాగా ఉంటాడు, ఆ సంఘటన తర్వాత మనిషి వేరుగా అలా వచ్చిన మార్పు. ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటండి? ఇదేనయ్యా బాబు ఈశ్వరానుగ్రహం. చాలాసార్లు ఈశ్వరానుగ్రహం అంటాం, అంటే అర్థం ఏంటి? ఈశ్వరానుగ్రహం కలిగితే నేను మారను అంటాం కుదరదు. నీ ప్రమేయంతో పని లేదు. ఈశ్వరుడు తనంతట తానే సంకల్పించి మార్చేస్తాడు. చాలా మంది అడుగుతుంటారు, ఏమంటే మీరు ఒకసారి సంకల్పం చేయాలి. సంకల్పం చేస్తే ప్రమాదాలు వస్తాయి నాయన అని చెప్తాం. ఎందుకని సంకల్పం చేస్తే ఏమవ్వాలి? ఓ భూతగణాలు పంపించాలి. పంపిస్తే ఏం చేయాలి? ఆ మార్పును తట్టుకోవాలి. అంతేనా కదా? మరి ఇప్పుడు మార్పు కఠినంగా ఉంటుందంటావా వెన్న రాసినట్టు ఉంటుంది? అలా కాఠిన్యంగా ఉంటుంది. ఆ కాఠిన్యత వలన ఏమవుతావు? నువ్వు మేలుకుంటావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏమిటయ్యా అంటే నువ్వు మేలుకుంటావు. రే ఏటో దారి తగ్గిపోయావు, ఒక దిక్కు వెళ్ళవలసిన వాడివి మరొక దిక్కు వెళుతున్నావు. అది తెలియజెప్పడం అనమాట. ఆ సందర్భం, ఆ సంఘటన మరి ఎంత అవసరం అండి. అందుకని ప్రతి దానికి ఈశ్వరానుగ్రహం అంటే నేర్చుకోరాను. అప్పుడు ఏమైపోయింది? మేలుకుంటావు. నేననే కర్తృత్వం పోతుంది. ఈ ప్రపంచంలో కాళ్ళు వెరగొట్టుకున్న వాళ్ళు, చేతులు వెరగొట్టుకున్న వాళ్ళు అందరూ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని కట్లు వేయించుకుని ఉంటారా లేదా? వెళ్ళి వాళ్ళని ఒకసారి పరామర్శించి ఆయన నీ అంతటి నువ్వే పడ్డావా అంటే ఏమంటాడు? అంత నేను ఎందుకు పడతానండి, వాడెవడో వచ్చి కొట్టాడు, నేను పడిపోయాను. ఎవడయ్యా వాడు? ఏమోనంటే ఎవరికి తెలుసండి, వాడు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో, నేను పక్కన వెళ్తున్నానండి అప్పటికి బాబు వాడొచ్చి కొట్టేసేయండి. బాబు ఎవడి వాడు? అర్థమైందా? వాడిని ఎవరు పంపించారు? ఇప్పుడు ఈశ్వరానుగ్రహం. ఎందుకు ఈశ్వరానుగ్రహం వచ్చింది? ఇప్పుడు అమ్మవారు చెప్పింది ఏమండి, వీడికి ఎంతగా చాలాసార్లు చెప్పి వీడు వింటలేదండి బాబు, మేలు కావటం లేదండి బాబు, వీడిని కాస్త కొద్దిగా దారిలో పెట్టండి అని చెప్పి. ఎప్పుడైతే చెప్పింది అప్పుడేమైపోయింది? పరిణామం వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనలో మార్పు వచ్చేస్తాడా? బలమైన మార్పు వచ్చేస్తాడు. ఇట్లా ఈ ప్రారంభం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. అది చాలా సులభమని తీసిపడేయగలిగింది ఏం కాదు. నిజానికి నీకు ఎంతో పరిణామాన్ని తీసుకొచ్చే గొప్ప సూత్రం. కాబట్టి కర్మసూత్రాన్ని అందరూ కూడా నిరసిస్తూ ఉంటారు. ఏంటండి కర్మ? కర్మని ఎప్పుడంటావంటే నీకు దుఃఖం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు కర్మ అంటావా? నేనే అంటే ఈ లడ్డూలు ఎవరండి బాగా చేశారండి అంటే ఎవరు చేశారండి? ఈ లడ్డూలు అధ్వానంగా చేశారు. సైలెంట్గా ఉన్నాడు. ఎందుకని సైలెంట్గా ఉన్నాడు? నేనే అంటే అప్పుడు ప్రమాదం వస్తుంది. ఎందుకంటే అందరూ వేసి పెడతారు అప్పుడు తయారు చేసేవంటే. అంతేనా కాదు? అంటే దూషణ భూషణ తిరస్కారాలలో నేనని అనడు. మానవ జీవితంలో ఏమండి? దూషణ భూషణ తిరస్కారాలలో నేనని అనడు. ఇది రామాయణంలో ఉదాహరణ. అర్థం ఏంటి? సాధారణంగా రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణం ఎవరు?
మంథర. కైకేయికి గుర్తు లేదు. ఆ సందర్భానికి ఆ కోరికలు అడగాలి అని కైకేయికి స్ఫురించలేదు. కైకేయి ఆనందంగా తయారైపోతుంది. నారాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. నారాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఎందుకని కైకేయి కౌశల్య ఇంటో కంటే కైకేయి ఇంటోనే పోన్నాడు. రాముడు కౌశల్య ఇంటిలో లేడు ఎప్పుడు కూడా. ఇక్కడ ఎంతసేపు కైకేయి చుట్టూ తిరుగుతుండేవాడు. చూడండి ఈశ్వరుడి ప్రణాళిక ఎలా ఉంటుందో. ఏ కైకేయి వలన అతను వనవాసానికి వెళ్ళాలో బాలకాండ మొత్తం అంతా చూస్తే దశరథుడు కైకేయి అనంతనాలంటే కైకేయి ఇంటి. అక్కడ కౌశల్యం కూడా కైకేయి ఇంటికి వెళ్ళి అన్నపెట్టాలి చిన్నప్పుడు. మన ఇళ్లలో కూడా చూడండి పిల్లలు ఎలా పెరుగుతారు. పెన్నమ్మ చేతిలో, పెద్దమ్మ చేతిలో, మేనత్త చేతిలో ఇలా పెరుగుతారా లేదా? తల్లి పెడతానంటే వాడు తినడు. వాడు పెన్నమ్మో పెద్దమ్మో మేనత్తో పెడితే టకటకా తినేస్తాడు. ఎందుకని వాళ్ళ చేత వీడు పరిణామం పొందే రోజు వస్తుంది. మేలు కొలిపేటటువంటి దశ వస్తుంది. మంథర అన్న పేరులోనే ఉంది. మధిస్తుంది ఆవిడ. మథనం చేసేది ఎవడో వాడు మన్మధుడు. ఆ మన్మధుడి మంథరలో ప్రవేశించాడు. లే మంథర నూని అవ్వ ఎక్కడో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది. ఆవిడ రకంగా పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు సారతో సహా వచ్చింది. అక్కడే ఉండిపోయింది. ఆవిడ ఏం చేసింది? ఆవిడలో నిద్రాణమై ఉన్నటువంటి రజోగుణాన్ని మేల్కొలిపింది. మేల్కొలిపి ఏం చేసింది? టైం వచ్చింది. ఇప్పుడు అడుగు, టైం వచ్చేసింది. ఇప్పుడు అడగకపోతే నీ జీవితంలో ఛాన్స్ రాదు. అయ్యో నీ జీవితంలో అవకాశం రాదనేటప్పుడు ఆవిడ కాస్త గుణధర్మం ఏకకాలంలో లోక కళ్యాణం కొరకు ఆ రజోగుణం కైకేయిని ఆవేశించింది. కాలం కలిసి వచ్చింది. అంటే కర్మ భరించాలంటే కాలం కలిసి రావాలి. చాలా మంది అడుగుతారు, ఏమంటే రాముడి పట్టాభిషేకానికి బ్రహ్మనిష్ఠుడైన వశిష్ఠ మహర్షి ముహూర్తం పెట్టాడు కదా, ఎందుకు అలా జరిగింది? అంటే బ్రహ్మనిష్ఠుడు ఏ పని చేసినా లోక కళ్యాణం నిమిత్తమే. అంతే తప్ప అతనికి ఏమి వ్యష్టి అక్కడ ఒక రాజ్యమనో, ఒక రాజునో, ఒక కిరీటమనో, ఓ సింహాసనమనో, ఓ రాజకుమారుడనో ఇలాంటి ఆలోచనలు ఏమి బ్రహ్మనిష్ఠుడికి ఉండవు. కాబట్టి కాలం ఏం చేసినప్పుడు అక్కడ పరమాత్మ ఆయనలో ఉన్నటువంటి వైష్ణవీ శక్తిని బయటకు తీసుకురావాలి అంటే ఆయన వనవాసానికి వెళ్ళాలి. అవుతా వెళ్ళాలి. వెళితేనే వచ్చినటువంటి అవతార కార్యక్రమం దైవ ప్రణాళిక నెరవేరుతుంది. చూడండి, మనం అందరం పెళ్ళైన తర్వాత ఇళ్లలో ఉండాలంటారా, బయటికి వెళ్ళాలంటారా? చూడండి, మరి మన వాళ్ళందరూ ఏం చెప్తుండే, ప్రతి నెల అక్కడికి రాబోతున్నాడు నువ్వు, ప్రతిరోజు వెళ్ళిపోతున్నాడు నువ్వు అంట. మరి వెళితే పరిణామం వచ్చేది ఒక పద్ధతి, వెళ్లకుండా పరిణామం వచ్చేది ఒక పద్ధతి. రెండు పరిణామ కారకాలే. కానీ ఏది ఎప్పుడు అవసరమో అది అప్పుడు తప్పనిసరి. అర్థమైందండి? అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, సద్గురు ఎన్నో తాను స్వయంగా తనకేమి అవసరం లేకపోయినా కూడా శంకర భగవత్పాదులకి ఏం అవసరమని 4 సార్లు ఆసేతు హిమాచలం కాలి నడకన నడిచారు. ఆయనకి ఆయన అవసరం. బ్రహ్మసూత్ర భాష్యం 16 ఏళ్లకు పూర్తయిపోయిందండి. ఆయన ధరించేశాడు. 16 ఏళ్ల వయసుకు వచ్చేప్పుడు ఆయన ధరించడం అయిపోయింది, పూర్తయిపోయింది. బ్రహ్మసూత్ర భాష్యం అయిపోయింది. మరి ఇప్పుడు మిగిలిన 16 ఏళ్ళు ఏం చేయాలి? ఆసేతు హిమాచలం కాలి నడకను పర్యటించి అందరినీ మేలుకొలిపే పని చేశాడు. ఎంత కష్టం అండి. కాలి నడకన కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు నడవడం అంటే ఆలోచించుకోండి. మనకే ఆ టాస్క్ ఇస్తే మనం పొరపాటైనా చేస్తాం. దైవీ ప్రణాళికలో నేను భాగం అవ్వాలి అంటూ ఉంటారన్న సత్సంగ సభ్యుల్లో కొంతమంది. మేము కూడా దైవీ ప్రణాళికలో భాగం అవ్వాలంటే ఏ స్థాయి భారం ఇస్తారు నీకు? ఇది భారము అనడానికి వీలు లేని దశనిస్తారు. మరి 100 మందిని తీసుకుని వెళ్ళటం, 100 మందిని తీసుకురావడం సులభమేనా కష్టమా? అంత సులభంగా జరిగిందా కష్టంగా జరిగిందా? ఎవరు మోసారు? ఈశ్వరుడు మోసాడు. కాబట్టి దైవీ ప్రణాళికలో భాగం కాబట్టి అదే నేనని మనం వెళ్ళి సందు చివరికి వెళ్ళి కర్రీ పాయింట్ దగ్గర నుంచి అన్నం తెచ్చుకున్నామండి. ఏమైంది? ఏమో అది ఎలా జరుగును. శివ సన్నిధిలో వాడు ఏం పెట్టాడు మీకు? అయిపోయింది, ఫినిష్డ్.
నీకు అనువుగా పెట్టాడా, అనుకూలంగా పెట్టాడా, తీరుగా పెట్టాడా, ఆకర్షణీయంగా ఎవరికి తెలుసు. ఎందుకని తిరిగి 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 5 కిలోమీటర్లు నడిచి నడిచి వస్తే వాడు ఏం పెట్టాడో ఎవరు చూసారా? ఎవరిని అడిగారా? ఏంటయ్యా ఇదని పొరపాటు ఒకడేమన్నా అడిగారా? ఎందుకని పదార్థమే గుర్తించలేదు. అలా జీవించాలి. చూడండి ఎంత మార్పు. అదే ఇప్పుడు మన ఇంట్లో మనం తయారు చేసుకునేటప్పుడు అది 99.9% బాగుంటుందండి. ఎంత బాగోదు? ఓ 0.1%, 1% బాగోదు. దానికి మనం బ్రహ్మాండం బద్దలైపోయినంత యాగి చేస్తాం. ఎందుకని నేనే కర్త. అదే నువ్వు గిరి ప్రదక్షిణం చేసి 10 కిలోమీటర్లు తిరిగి వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉన్నావు? 6 గంటల సేపు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటున్నావా లేదా? అని 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 అనేటప్పటికి ఏ స్థాయికి వచ్చేసావు? ముముక్షువు పోయింది, ముముక్షువు పోయింది, రురుక్షువు స్థాయి మారిపోయింది. ఎప్పుడైతే రురుక్షువు స్థాయికి వచ్చిందో భౌతికంలో ఏం జరుగుతుందో ఏమి కాళ్ళు గాలినయ్యా, ఆగాడా, మంచినీళ్ళు తాగారా, తాగలేదా, తిన్నాడా, ఏం పట్టింపు. మరి ఎట్లా మారిపోయాడు? రురుక్షువు. అంత అనుభవం వచ్చేసింది. మరి ఆ పరిణామాన్ని మనం గట్టిగా పట్టుకోవాలా వద్దా? ఇంటికి వచ్చినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను నా స్థాయికి నేను వచ్చేసానండి, నా సొన్న క్లాసుకి నేను వచ్చేసానండి, బుభుక్షు అయిపోయానండి మళ్ళా అన్నాం. ఇప్పుడు మరి ఆ త్రిరాత్ర వరకు ఉపయోగపడినట్టేనా? ఏమంతా అంతా మళ్ళా సున్నాన్ని మొదలెట్టాల్సి. అందుకని అందులో బ్రహ్మశతైరపి. ఎందుకు ఆ మాట వాడాడంటే ఎంతసేపు చెప్పాలి. ఎందుకు బ్రహ్మశతైరపి? మాటి మాటికి సున్నాకు వచ్చేస్తావయ్యా, మాటి మాటికి బుభుక్షు అయిపోతావయ్యా. సద్గురువులు, జగద్గురువులు, అవతారులు వీళ్ళందరూ నేను ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు? జ్ఞాని, ఆత్మజ్ఞాని అన్న స్థితిలో నేను నిలబెట్టాలనుకుంటున్నాను. కానీ మనం ఎన్ని స్టెప్పులు పడిపోతున్నాం? ఆత్మజ్ఞానం నుంచి యోగి, యోగి నుంచి ముని, ముని నుంచి ఆరుక్షు, ఆరుక్షు నుంచి ముముక్షు, ముముక్షు నుంచి భూముక్షు. 7 స్టెప్పులు పడిపోతున్నాయి. అంటే సహస్రారంలో ఉంటేనేమో జ్ఞాని, మూలాధారంలో ఉంటేనేమో భూభుక్షు. ఎప్పటికప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఎప్పుడు సహస్రారంలో సాక్షిగా ఉండాలి, గురుమండల స్థితిలో ఉండాలి. అప్పుడు మూలాధారంలో ఏం జరిగితే మనం ఓహో సరే హరి ఓం అప్పుడు ఏమనుందా? అలా నిరంతరాయంగా సహస్రారంలో సాక్షిగా గురుమండలంలో ఐక్యతా సిద్ధిని పొందిన వాడవై ఉండాలి. అలా ఉంటేనే నీవు ఆత్మజ్ఞానాన్ని పొందగలవు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హారతి వర్ణం ఉండే ఇవాళ 5 రోజులు ఉందా? ఎప్పుడో ఒకసారి